30 సంవత్సరాలు వచ్చినా కూడా పెళ్లి చేసుకోకుండా ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా అమ్మాయిలు. 18 సంవత్సరాలకే పెళ్లి అయిపోయిన వాళ్ళేమో ఆంటీలంట. చాలా మంది దీన్ని ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మా ఆడవాళ్ళకి ఏమన్నా పర్వాలేదు కానీ ఆంటీ అంటే మాత్రం అస్సలు నచ్చదు. ఆంటీ అని పిలవచ్చు, పిలవడం తప్పేం కాదు. బట్ దానికి కూడా ఎలిజిబిలిటీ ఉండాలని నేను అంటున్నాను. సరేగా నీ సోదంతా ఎందుకు, ఫస్ట్ నేను ఆంటీ అని ఎవరన్నా చెప్పు అని అంటారా? సరే అదే చెప్తాను. ఇప్పుడు నాకు 23 ఇయర్స్ అండి. ఆల్రెడీ డిగ్రీ కంప్లీట్ అయిపోయిన ఒక అమ్మాయి ఖాళీగానే ఉంటుంది. ఆ అమ్మాయి నన్ను కావాలని వాంటెడ్ గా ఆంటీ అని పిలుస్తుంది. ఫస్ట్ అంటే మీ ఇంటికి దిగిన కొత్తలో ఇంట్లో ఎవరు ఉంటారో తెలియదు కాబట్టి అప్పుడు ఆంటీ అనొచ్చు. కానీ తెలిసి చూసాక కూడా మళ్ళీ ఆంటీ ఆంటీ అని పిలుస్తుంది. ఇప్పుడు ఏంటంటే ఏజ్ కూడా పెద్ద డిఫరెన్స్ ఏం లేదు కదా, మధ్యలో 1 ఇయర్ కదా గ్యాప్. ఇప్పుడు 1 ఇయర్ కి ఆంటీని అయిపోతాను. కనీసం నాకు 2 పిల్లలుండే లేదా 30+ అయినా సరే తన నన్ను ఆంటీ అని నేను ఫీల్ అయ్యేదాన్ని కాదు. నాకు 23 ఇయర్స్కే 22 ఇయర్స్ అమ్మాయి నన్ను ఆంటీ అని పిలుస్తుంటే కొంచెం బాధ అనిపించింది. బట్ నేనేమీ అనలేదు. నన్ను ఆంటీ అని పిలవద్దని కూడా నేనేం అనలేదు. తను ఎలా పిలిస్తే అలానే పలికాను. అంతెందుకు మా ఇంటికి వచ్చే చిన్నపిల్లలు కూడా నన్ను అక్కని పిలుస్తారు, ఆంటీ అని పిలవరు. కానీ వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా చెప్పారు ఆంటీ కాదు అక్కనమ్మ ఏంటి అని అంటే తను కావాలని ఆంటీ అని పిలిచింది. మరి ఏమైందో తర్వాత కొన్ని రోజుల తర్వాత మళ్ళీ అక్కని పిలవడం మొదలు పెట్టింది. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే డిఫరెన్స్ ఎక్కువ ఉంటే పర్వాలేదు, మరి 1, 2, 3 ఇయర్స్కి ఎందుకు ఆంటీ